స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. అంతా బాగానే ఉన్నారు అని నమ్ముచున్నాను. దాన్ని బట్టి దేవునిలో ఆనందిస్తున్నాను. అందరికి వినబడుతున్నాను. ఎవరికైనా కొద్దిగా చెబుతుంటే కొద్దిగా ఇబ్బంది రండి. అందరికి బాగానే అనిపిస్తుంది కదా. దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము, నేను నమ్ముచున్నాను ప్రతి ఒక్కరూ ప్రార్థన ప్రతిదినము చేసుకుంటున్నారు. ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతిదినం ఒకరిద్దరు చెప్తున్నాం. ప్రతిదినము ప్రార్థన చేసే వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుంటున్నాం మనము. ప్రతిదినము చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మనకి ప్రార్థన నేర్పించారు. ప్రార్థన అలవాటు పడ్డాము. ప్రార్థన చేస్తున్నాం. కానీ నిజంగా మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరేదిగా ఉన్నాయా? దేవుడు మన ప్రార్థనలు విని ఆలకించి వాటికి జవాబు ఇవ్వగలుగుతున్నాడా? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలకి జవాబు పొందుకోలేని వారుగా ఉంటుంది. అసలు క్రైస్తుడంట ప్రార్థన చేసేవాడై ఉండాలంట. క్రైస్తుడు అంటే ఎవరు? ప్రార్థన చేసేవాడు, ప్రార్థన శక్తితో నింపబడిన వాడై ఉండాలంట. ఈరోజు ప్రార్థన శక్తి లేకుండా క్రైస్తవులను పిలువబడుతూ కొనసాగిపోతున్నాడు ముందుకి. అది ఎవరికి ఉపయోగకరము? ప్రార్థన అనేది మనం నేర్చుకోవాలి. శిష్యులు దేవుడిని అడిగారు, ఏమని? ప్రార్థన నేర్పించమని అడిగారు. మన జీవితాల్లో ఎప్పుడైనా మనం దేవుడిని అడిగామా? మోకరించి ప్రభువా ప్రార్థన నేర్పించయ్యా అని అడిగామా? అడగం. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు నేర్పించారు. మన చర్చిలో మనకి సండే స్కూల్ టీచర్లు నేర్పించుంటారు. లేకపోతే మనము చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఎదిగి ఉన్నాం కనుక ప్రార్థన చేయడం వాళ్ళని చూసి మనము నేర్చుకున్నాం. ఈ మధ్యన చిన్నపిల్లల్ని వీడియోలు తీపిచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇట్లా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ముద్దుగా ప్రార్థన చేస్తుంది, దాన్ని చూసి మర్చిపోతూ ఉంటారు. అసలు ప్రార్థన అంటే ఏంటి? ఒక వ్యక్తి అంట ప్రార్థన చేసే ముందు దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలంటే ఏంటంటే, ప్రభువా ప్రార్థనను నాకు నేర్పించు. శిష్యులు దేవుడిని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన ప్రార్థన వాళ్ళకి నేర్పించారు. ఏం ప్రార్థన అది? పరలోక ప్రార్థన, లార్డ్స్ ప్రేయర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో ఆ లార్డ్స్ ప్రేయర్ దేవుడు వాళ్ళకి ఎందుకు నేర్పించాడు అని ఎప్పుడన్నా ఆలోచించామా? ఎందుకు యేసయ్య వాళ్ళకి నేర్పించాల్సి వచ్చింది ప్రార్థన? ఎందుకంటే శిష్యులకి ప్రార్థన చేసే విధానము తెలియదు. వాళ్ళు ఎట్లా ప్రార్థన చేయాలో వాళ్ళకి తెలియదు. ఈరోజు నా జీవితం కూడా అట్లనే ఉన్నది. ఏంటి అంటే ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థన సరైన ప్రార్థనేనా? దేవుని సన్నిధికి చేరేదేనా? దేవుడు ఈ ప్రార్థనను అంగీకరిస్తున్నాడా? ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడిని అడిగేవారికి ఉండాలి. ఏంటంటే ప్రభువా ప్రార్థనను నాకు నేర్పించు. మనం అడిగి నేర్చుకోవాలి దేవుని దగ్గర. ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదన్నా, ఒక స్టూడెంట్కి ఏమైనా తెలియకపోతే వాడు ఎట్లయితే టీచర్ దగ్గరికి వెళ్తాడో, ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో సాల్వ్ చేసుకోవడానికి వెళ్తాడో టీచర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాడు దాని పరిష్కారం ఏంటి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి. సో ఈరోజు నా జీవితంలో కూడా ప్రార్థన చేస్తున్నాం కానీ పరిస్థితులకి జవాబు వస్తుంది. అంటే మనము ప్రార్థన చేయకముందు ఒక నిమిషం ఆగి దేవుడిని అడగాలంటే ఏంటంటే, ప్రభువా ఈ పరిస్థితుల్లో నేను ఉన్నాను, ప్రార్థన నాకు నేర్పించు. అది ఏ పరిస్థితుల్లో కానీ నువ్వు ఉండొచ్చు. ఎవరికైనా చెప్పగలిగితే చెప్పచ్చు, లేకపోతే చెప్పలేని పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. కానీ నువ్వు దేవునికి చెప్పడానికి నీకు ఆ స్వేచ్ఛను దేవుడించు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఎట్లాంటి ఆత్మీయ స్థితిలో నువ్వు దిగజారిపోయి ఉన్నావు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రభువా నా స్థితిగతులు ఇవి, ప్రార్థనలు నాకు నేర్పించు అని అడిగితే ఆయన తప్పకుండా నీ స్థితిగతులను బట్టి ఆ ప్రార్థన నీకు అనుగ్రహిస్తావు. ఆ ప్రార్థన దేవుడికి అంగీకారమైనది ఉంటుంది. మనం చాలాసార్లు ప్రార్థన చేసుకుంటుంటాం, కష్టం రాగానే ప్రభువా ఈ కష్టం నుంచి విడుదల కలిసి. అది మనకు తెలిసిన ప్రార్థన, మనకు తెలిసిన జ్ఞానం, మన అలవాటు అది. కానీ నేను చెప్పగలుగుతాను, నువ్వు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నీ స్థితిగతులు ఆయనకి ఉన్నట్టుగా చెప్పి, ప్రభువా ఈ పరిస్థితుల్లో నేను ఉన్నానయ్యా, ప్రార్థన నాకు చేయడం రావట్లేదు, ఎట్లా ప్రార్థన చేయాలో నాకు తెలుస్తలేదు ప్రభువా, నాకు నేర్పించయ్యా అని మోకరించి ప్రార్థన చేస్తే కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన నీకు ప్రార్థన నేర్పిస్తాడు.
నీ సమస్య ఎటువంటిదైనా ఉన్నప్పటికీ ఆ సమస్యకి తగిన ప్రార్థన దేవుడు ఈరోజు నువ్వు నేను చేయాలి అని కోరుకుంటున్నాను. మనం అలవాటు ప్రకారం చేసే ప్రార్థనలు అక్కర్లేదు దేవునికి. పై భక్తి అక్కర్లేదు ఆయన. నిజమైన విశ్వాసంతో దేవుని సహాయం కోరుకొని దేవుని దగ్గరకు వెళ్తున్నప్పుడు దేవుని యొక్క సహాయం కోరుకోవాలంట. మనం దేవా నా పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నాకు పరిష్కారం నువ్వే, నీ సన్నిధే, నీ దగ్గరకు వచ్చాను, పరిష్కారం ప్రార్థన నాకు అనుగ్రహించు ప్రభువా అని అడిగితే కనుక దేవాతి దేవుడే తన పరిశుద్ధాత్మ చేత నేను ప్రార్థన చేపిస్తాను. ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది. ఈరోజు మనం చేస్తున్నాం ప్రార్థనకు ప్రతిఫలం ఏది? ప్రతిఫలం లేదు. దర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్స్. క్రైస్తవుడు ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు లేకపోతే వాడు ప్రార్థన చేసేందుకు ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అది దేవుని దృష్టికి అంగీకారమైనది ఉండాలా, మనం చేసినందుకు అది మనకి ఉపయోగకరంగా ఉండాలా, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి శిష్యులకి దేవుడు ప్రార్థన నేర్పించాడు. ఏమని నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థన ఎంతమంది ధ్యానించారు? అందరూ పరలోక ప్రార్థన చేసుకుంటాం, ప్రతిదినం చేసుకోమని ఎన్నోసార్లు చెప్తుంటాం. మామూలుగా రోజు డైలీ లైఫ్లో మనము క్రైస్తవులం కాబట్టి వాక్యం చదువుతాము, ప్రార్థన చేసుకుంటాం. కానీ నేను ఆదివారం చెప్తుంటా పరలోక ప్రార్థన కూడా ప్రతిదినము ఒకసారైనా చేయండి అమ్మా అని. అసలు పరలోక ప్రార్థన మనకు తెలుసు కదా, ఆ పరలోక ప్రార్థనను ఎప్పుడైనా ధ్యానించావు? దేవుడు శిష్యులకి దేవాతి దేవుడే యేసు ప్రభునే శిష్యులకు నేర్పించాడే. దానిలో ఉన్న గొప్పతనం ఏంటి, దానిలో ఉన్న దేవుడు దాచి ఉంచిన ఈవులు ఏంటి, దానిలో ఉంది, దానిలో నుంచి ఎట్లా పొందుకోవాలి ఎప్పుడైనా ధ్యానించావు పరలోక ప్రార్థనని? మనం పరలోక ప్రార్థనను ధ్యానించాం, చదివేస్తాం అంతే. అందుకనే భక్తులు అంటాడు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. దాని కూడా నువ్వు ఏ వాక్యం చదువుతున్నప్పుడు దాన్ని ధ్యానించేవాడుగా నువ్వు ఉండా. కాబట్టి శిష్యులకి దేవుడు పరలోక ప్రార్థన నేర్పించాడు. లార్డ్ టీచర్స్ టు ప్రే. వాళ్ళు అడిగారు నాకు ప్రార్థనని నేర్పించు అని అడిగారు. కాబట్టి దేవుడు వాళ్ళకి ప్రార్థన నేర్పించాడు. మనం చూసుకున్నట్టయితే లూకాసు వార్త 11:1-4 లేకపోతే మత్తయి వార్త 6వ అధ్యాయం 9 నుంచి 15 వాక్యాలు మనం అక్కడ చూసుకుంటుంటాం. అక్కడ నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని మొదటి అంశంగా మనం తీసుకుంటే యూ హ్యావ్ టు ప్రైజెస్ హోలీ నేమ్. ఈరోజు మన ప్రార్థన ఎట్లుండాలి అంటే ఏదో వెళ్తున్నాము, మోకరిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, సమయం అయిపోయింది వచ్చేస్తున్నాము అని కాదు. కానీ ప్రార్థన విధానం మూలం మనము ప్రార్థన చేసేవారు ఉండాలి. ఫస్ట్ కమ్స్ అడోరేషన్. నువ్వు దేవుని నామాన్ని మహిమపరిచేవాడుగా ఉంటావు. నువ్వు దేవుని నామాన్ని మొట్టమొదటిగా స్తుతించేవాడుగా ఉంటావు. హలోడ్ బి ద నేమ్. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే ఆయన నామము పరిశుద్ధమైన నామం. నీ జీవితం ద్వారా నువ్వు ఎటువంటి వ్యక్తి అయినప్పటికీ, ఎంత ఘోరమైన పాపి అయినప్పటికీ, నీ జీవితం ద్వారా ఆయన పరిశుద్ధతని నువ్వు నీ నోరాలను పలుకుతావేమో అని ఎదురు చూస్తున్నావు. మనము ప్రార్థన చేస్తూ ఉంటాము ఏమని? నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన ఎంత పరిశుద్ధమైన దేవుడు నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావు? ఆ పరిశుద్ధతని నువ్వు కోరుకుంటున్నావు, ఆ పరిశుద్ధత నువ్వు కలిగి జీవించాలని ఆశపడుతున్నావు, ప్రార్థన అయితే చేస్తున్నావు, కానీ పరిశుద్ధతే. అందుకని ఒక మంచి పాట ఉంటుంది, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదు. ఏది పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆయన పరిశుద్ధుడాన్ని నువ్వు గుర్తిస్తావు. ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి పాపినైనా నేను ఆరాధించడానికి నాకు అర్హతనిచ్చాడే అని నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావు అప్పుడు నువ్వు పరిశుద్ధతని కలిగి జీవించేవాడు. కాబట్టి ఫస్ట్ మనం అడోరేషన్లో ఉండాలట. అడోరేషన్ అనగా ఆయన నామాన్ని పరిశుద్ధపరచబడును గాక అని మనము పలికేవారు ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రతినిత్యము వేలాది దూతలతోనే పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నాడు. కాబట్టి ఆయన కొనియాడబడుతున్నప్పుడు ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మనం నిజమైన పరిశుద్ధుడు అని నిజము మనము ఆ పరిశుద్ధమైన దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధతను పొందుకుంటున్నాము. ఆ పరిశుద్ధత మనము పొందుకునే వారు ఉన్నాం. దేవా నాలో ఉన్న పాపాన్ని మొత్తం తొలగించి నీ పరిశుద్ధత నాకు అనుగ్రహించు ప్రభా, నీ పరిశుద్ధత కొరకు నేను నీ సన్నిధిలో మోకరించాను అని చెప్పి నువ్వు దేవుని దగ్గర అడిగేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. పరిశుద్ధత అనగా కాన్సక్రేటింగ్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు
పాపం నుంచి వేరుపరచుకోవాలని యూ షుడ్ సపరేట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ప్రార్థనకి వెళ్తాం మనం, అంతేనా? ప్రార్థనకి వెళ్తాం, కానీ మన ఆలోచనలు మనలోనే ఉంటాయి. అక్కడ దేవుడు ప్రార్థనలో ఒక ప్రత్యేకమైనది కోరుకుంటున్నాడు. ఏంటి అంటే, నువ్వు నిన్ను నీ ఆలోచనలని ప్రత్యేకించబడి నువ్వు ఆయన సన్నిధిలో మోకరిస్తున్నావు. ఈ లోకంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులతో మనిషి ఉంటాడు, కానీ దేవుని సన్నిధికి వెళ్తాప్పుడు ఆయన పరిశుద్ధుడు అని గుర్తించి ఆలోచనలన్నీ విడిచిపెట్టి, లోకపరమైనవన్నీ విడిచిపెట్టి ఆ పరిశుద్ధ సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు ఆలోచనలన్నీలో ఏమాత్రం నిలిచి ఉండడానికి వీల్లేదు. ఆలోచనలన్నీ నువ్వు తీసివేయాలి, వదిలివేసి ప్రభా నన్ను నేను నీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాను, నామాన్ని నేను పరిశుద్ధపరచడానికి నేను మోకరించాను. ఆ పరిశుద్ధతను నేను నీ నామాన్ని నేను పరిశుద్ధపరచబడుతుండగా నీ నామాన్ని ఆ పరిశుద్ధత నాలోనికి కలుగు చేయి ప్రభు. ఆ పరిశుద్ధత నేను పొందుకొని జీవించాలి ప్రభు. అందుకనే బైబిల్ చెప్తుంటుంది కదా, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరని. కాబట్టి ప్రార్థన చేసేస్తే ఏదో చేసేస్తాం ఎక్కువ కాదు, కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనని చూసే వారిగా ఉండాలి. కాబట్టి నువ్వు ఈ లోక తలంపులన్నీ నువ్వు కలిగి, ఇతరుల మీద కోపాలు ద్వేషాలు కలిగి నువ్వు మోకరించి ప్రార్థన చేసే వ్యక్తి అయి ఉంటే కనుక నీ ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకించాడు. ఎప్పుడు నీలో పరిశుద్ధత ఆయన చూడలేడు. అందుకనే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను నువ్వు సపరేట్ నువ్వు వేరుపరచుకో, ఆలోచనలు దూరం చేసుకో. కేవలము ఆయన పరిశుద్ధుడు అని ఒక్కటే తలంపు కలిగి ఆ పరిశుద్ధతని పొందుకునేవారుగా మనము ఆయన సన్నిధిలో మోకరించేవారుగా మనం ఉండాలి. అట్లనే ఆయన నామాన్ని గౌరవించేవారుగా ఉండాలంట. ఈరోజు తల్లిదండ్రులనే గౌరవించాం, ఇంకా దేవుడిని కనిపించిన దేవుడిని ఏం గౌరవిస్తాం చెప్పండి? మోకరిస్తున్న మనము వీ షుడ్ హ్యావ్ దట్ రెవరెన్షియల్ ఫియర్. దేవుడి యందు భయభక్తులు కలిగి. ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడు మోకరిస్తాడు, కానీ దేవుడు వాటిని చూస్తున్నప్పుడు వాటికి ఏం లేదంట, భయభక్తులు లేవంట. మరి అట్లాంటి వాడు ప్రార్థన ఇస్తాడా దేవుడు? విన్నాడు. కాబట్టి వీ షుడ్ హ్యావ్ దట్ రెవరెన్షియల్ ఫియర్. దేవా, భయభక్తులతో నీ సన్నిధిలో నన్ను నిన్ను అప్పగించుకుంటాను. పరిశుద్ధతని ఈ ప్రభు అని అడిగితే ఇప్పటికే ఇచ్చాడు. భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి, నిన్ను నువ్వు వేరుపరచుకొని నువ్వు జీవించాలి. ప్రార్థన చేసేప్పుడు ప్రత్యేకమైన ప్రార్థన, పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేసే అనుభవంలోనికి ఒక క్రైస్తవుడు ఉండాలి. అటువంటి జీవితంలో మనం ఉన్నప్పుడే దేవుడు ఆయన ప్రార్థనని అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని గౌరవించే వారు ఉండాలంట. కీర్తన 103వ కీర్తన ఒకసారి కీర్తనలు 103 103 సాంగ్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామంని సన్నతించుము. చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ విడిపించువాడు, సమాధిలో నుండి నీ ప్రాణంని విమోచించుచున్నాడు, నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. కాబట్టి దేవుడంట మన మనసు ఏదైతే ఉందో అది కేవలము దేవుని నామంలో ఆయన పరిశుద్ధతలో నిమగ్నం అయిపోవాలంట. ప్రార్థన అంటే మనం అట్లా ఎప్పుడు చేసి ఉండమేమో, ఆయనలో నిమగ్నం అయిపోయినామా? ఈ లోకంలో నిమగ్నం అయిపోతాము, లోకంలో కలిసిపోతాము, లోకపు ఆచారాలు లోకపు అలవాట్లు వెంటనే అనిపించుకుంటాం. కానీ దేవుని పరిశుద్ధతని పొందుకోవాలంటే నేను ఆయన సన్నిధిలో అప్పగించుకోండి. ఆయన చేసిన మేలులను దేన్ని మరవక నువ్వు జీవించేవాడిగా ఉన్నావు ఈరోజు. ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్, ఆల్ మై ఇన్మోస్ట్ బీయింగ్ ప్రైజెస్ హోలీ నేమ్. ఆయన పరిశుద్ధ నామంని, నాలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించేదిగా ఉండాలి. ఈరోజు సమస్తము, నాలో ఉన్న సమస్తమా అంటున్నాడు భక్తుడు. మనలో ఉన్న సమస్తం ఏమైంది? అక్కడే ఉన్నది. ఆయన స్తుతించలేని వారు మనం. పేరుకే మీరు నన్ను స్తుతిస్తారు, కానీ వీళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని ప్రవచన గ్రంథంలో దేవుడు మాట్లాడుకుంటూ వచ్చి ప్రవర్తన. సో ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ అంతరంగం ఉన్న సమస్తముతో నేను ప్రార్థన చేసే అనుభవంలోనికి నువ్వు
వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు తలంపులు, అలవాట్లు అన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు మేక్ షూర్ దట్ యు లీవ్ ఎవ్రీథింగ్ బిహైండ్. ప్రతి ఒక్కటి నువ్వు పక్కకి విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మోకరించేవాడు నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించి ఆయన ప్రార్థన చేయగలదు. మనం ఈ అలవాట్లు, లోకంలో ఉన్న తలంపులు ఇవన్నీ కలిగి ఉంటే మనం సమస్తముతోని ఆయనను స్తుతించలేము అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నాలో ఉన్న సమస్తమా ఆయన నామాన్ని సన్నుతించిన. ఆయన చేసిన ఉపకారంలో దేవుని మరవద్దు. ఈరోజు మనం చాలాసార్లు దేవుని దగ్గర నుంచి ఎన్నో మేలులు పొందుకుంటుంటాం, కానీ దేవుని దగ్గరకు వచ్చి ఏంటి ప్రభావ నా బ్రతికిట్లనే ఉంది అని ఆయన ప్రశ్నించే వారిగా ఉంటాం. మన ప్రార్థన కూడా ప్రశ్నపూర్వకమైన ప్రార్థన ఉంటుంది. దేవుడికే సవాల్ విసురుతూ ఉంటాం, ఎందుకు లేవు, నేను ఏం చేసినానని. ఆ దేవుడిని ఎన్నోసార్లు అడిగేవారు ఉంటాం. ఇస్రాయేల్ ప్రజలు ఎట్లయితే సనుక్కుంటున్నారో కొనుక్కుంటున్నారో మన జీవితాల్లో కూడా ప్రార్థన చేయమంటే అట్లనే చేస్తుంటాం. నీ ప్రార్థనలో కానీ సనుగుడు కొనుగోడు ఉంటే కనుక నువ్వు దేవుడిని పరిశుద్ధతని కానీ నీ అంతరంగంలో ఉన్న సమస్తముతో నేను ఆయనని ఏమాత్రము నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి ఆయన దృష్టికి అంగీకారంగా ఉండలేవు. ఆయన నీ పాపాన్ని క్షమించేవాడు. దేవుని దగ్గరకు వస్తున్న మనము మోకరించినప్పుడు ఆయన పరిశుద్ధతను మనం గుర్తించి ఆయన నామానికి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చి భయభక్తులు కలిగి మనం ఆయన సన్నిధిలో మోకరించి ఆయన చేసిన మేలులన్నింటినీ తలపోసుకుంటూ ఆయన నామాన్ని స్తుతించే వారికి మనం ఉన్నాం. ఇవన్నీ చేయాలంటే ఒక వ్యక్తికి దగ్గర ఒక అరగంట, గంట సేపు పడుతుంది. 45 నిమిషాలన్నా పడుతుంది ప్రార్థన. మనం ఎంతసేపు చేస్తాం ప్రార్థన? 10-15 మినిట్స్, 20 మినిట్స్ చాలు, సరిపోతుంది. అందుకనే దేవుని యొక్క పరిశుద్ధతని మనం కలిగి జీవించలేని వారిని మనం అటు రీతిగా కాదు, కానీ మనమైనతో గడపాలి ప్రార్థన. ఆయన రాత్రి అంతా ప్రార్థనలో గడపడానికి బైబిల్ చెప్పుచున్నాడు. నువ్వు ఎంతసేపు గడుపుతున్నావు ప్రార్థన లేదు? నేను చాలాసార్లు చెప్తుంటా కదా, ఏమని 24 గంటల్లో 1/10 భాగం సమయము దేవుంది అంటే 2 గంటల 43 నిమిషాల సెకండ్లు. 2 గంటల 43 నిమిషాలు నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తివై ఉంటే కనుక దేవుని శక్తితో నువ్వు నింపబడే వ్యక్తిగా ఉంటావు. నువ్వు దేవుని శక్తితో నింపబడతలేదంటే నువ్వు ఆయనకి నీ సమయము ఇచ్చేవాడిగా లేవు. నువ్వు ఆయనకి నీ సమయాన్ని ఇచ్చేవాడిగా లేవు. ఈరోజు కన్నా కొద్దిగా జాగ్రత్త వహించి, శ్రద్ధ వహించి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రభా నా సమయాన్ని నేను నీకు ఇస్తాను, నీ సన్నిధిలో నేను మోకరిస్తాను, నీ ప్రార్థనను నాకు నేర్పించు. నువ్వు దేవుడిని అడిగి నీ సమయం కానీ నువ్వు ఆయన కేటాయించగలిగితే కనుక దేవుడు తప్పకుండా నీ ప్రార్థన జీవితాన్ని, నీ ప్రార్థన విధానాన్ని ఆయన మారుస్తాడు. మన సొంత ప్రార్థనలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అవి నేను రక్షించవు. ఆయన దృష్టికి అంగీకారంగా ఆయన చేసిన మేలులన్నీ తలపోసుకుంటూ ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ, ఎప్పుడైతే మనం ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఉంటూ ఉంటామో ఆ పరిశుద్ధతని మనలోనికి ప్రవేశింపజేయ ప్రభు అని దేవున్నాడు. ఆ పరిశుద్ధతను మనము కోరుకోవాలి. ఆ పరిశుద్ధత మనం కోరుకోము, ప్రార్థన చేసేస్తాం, వెళ్ళిపోతాం. ప్రభా నేను పాపిని నాయనా నన్ను దయతో క్షమించి పాపాలు కడిగి నీ పరిశుద్ధత నాకు అనుగ్రహించు అనేసి ప్రార్థన చేసేసి వెళ్ళిపోతుంది. అట్లా ప్రార్థనలు చేస్తే పరిశుద్ధత మనకి కలిగి జీవించదు. అందుకనే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నామాన్ని గౌరవించి ఆయన పరిశుద్ధతని పొందుకునే వారిగా మనము ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. మనం ప్రార్థన ఎన్నో విధాలుగా మనం చేస్తాం, కానీ ఏ విధానము దేవుని దృష్టికి అంగీకారమైనది అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆయన నామము పరిశుద్ధపరచబడును గాక. నీ జీవితము నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ, ఏ పాపంలో నువ్వు జీవిస్తున్నప్పటికీ నువ్వు మోకరించి ఆయన పరిశుద్ధ నామాన్ని నువ్వు గుర్తించి ఆ పరిశుద్ధ నామాన్ని ఎత్తిపట్టి నువ్వు ఆయన స్తుతిస్తే కనుక నీలో ఉన్న పాపాన్ని ఆయన నామం తొలగిస్తుంది. పరిశుద్ధత నీలో ప్రారంభిస్తుంది. ఆ పరిశుద్ధతను పొందుకునే కృపని దేవుడు నీ పైన విస్తరింపజేస్తుంది. ఆ పరిశుద్ధతను మనం దేవుని దగ్గర, పరిశుద్ధత కొరకే దేవుని దగ్గరికి రావాలి. మనం పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించేవారుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. మనం ఈరోజు ఏది పరిశుద్ధత? పాపపు లోకంలో ఉంటున్నాము, ఎక్కడ చూసినా పాపమే. దానికన్నా ప్రాముఖ్యంగా చెప్పాలంటే మనలో పాపము ఏలుతున్నది. ఆ పాపమే మనని కంట్రోల్ చేస్తుంది.
ఆ పాపం నుంచి మనము విడుదల పొందుకోవాలంటే దేవుని యొక్క పరిశుద్ధతని మనం కలిగి, ఆ పరిశుద్ధత మనం ప్రతినిత్యం దేవుని దగ్గర నుంచి పొందుకునేవారు ఉండాలి. ఆ పరిశుద్ధతలో జీవించడానికి ఇష్టపడేవారు ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధ జనాంగము అని పిలుస్తున్నాడు. ఆయన రక్తంతో కడిగిన సొత్తు మనం. కాబట్టి పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తున్న దేవుడు నీ ప్రార్థనలు వినడానికి ఏమాత్రం ఇష్టపడు. ఈరోజు కన్నా దేవా మోకరించినప్పుడు, దేవా నీ పరిశుద్ధత నాకు కావాలా ప్రభు, పరిశుద్ధత నాకు అనుగ్రహించు, పరిశుద్ధత నాకు కావాలి అని నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెట్టి ప్రాధాయపడితే కనుక దేవుడు తప్పకుండా నీ కన్నీళ్ళని తుడిచి పరిశుద్ధతని నీకు అనుగ్రహిస్తాడు. కన్నీళ్లు విడవకుండా నీకు దేవుడు ఏమీ అనుగ్రహించాడు. ఈ లోకపరమైన వాటి అన్నింటి గురించి దేవుని దగ్గర కన్నీళ్లు విడుస్తాం, కానీ ఆత్మీయ స్థితిలో, పరిశుద్ధత పొందుకునే స్థితిలో, అది కలిగి జీవించే స్థితిలో కన్నీళ్లు విడిచే వైపున విడవాలి. విడిచినప్పుడే ఆయన పరిశుద్ధత నీలోనికి ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వు కన్నీళ్లు విడవకుండా నేను పరిశుద్ధంగానే ఉన్నాను కదా అనుకుంటే అది నీ భ్రమ. ఆ భ్రమ నుంచి ఈరోజు బయటకు రా. అందుకనే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధుడు అంటూ ఒక్కడును లేడని. మన దేవుని బిడ్డలుగా ఉన్నాము, రక్తంలో కడగబడ్డాము. మనం ఆ పరిశుద్ధతని పొందుకొని ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన దగ్గర నుంచి ఆ పరిశుద్ధతను పొందుకుంటూ ఆయన అనుగ్రహించినాక ఆ పరిశుద్ధతలో నిలిచి ఉండి దాన్ని కాపాడుకునే కృపని అడగాల. ఆ కృపల్లో వర్ధిల్లేవారు ఉండాలంటే ఇప్పుడు కొద్దిగా పరిశుద్ధంగా కొద్దిగా ఉన్నాను, రేపు ఇంకొద్దిగా లోతులోకి వెళ్ళాలి పరిశుద్ధతలో, దాని తర్వాత ఇంకొద్దిగా లోతులోకి, అట్లా పరిశుద్ధతలోనికి ముందుకు కొనసాగాలి. కానీ మళ్ళీ తిరిగి వెనుక పాపంలోనికి వచ్చేవారిగా మనం ఉండదు. మన జీవితాలు అది ఒకటే పొరపాటు ఏంటి అంటే దేవుని దగ్గరకు వచ్చి ఉపవాసాలు అంటే ప్రార్థన చేసేస్తాము, మళ్ళీ మన జీవితాలు ఎట్లుంటే కుక్క తన వాంతి దగ్గరికి ఎట్లెళ్ళిందో అట్లా మనము పరిశుద్ధతను విడిచిపెట్టేసి మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అటు రీతిగా మన జీవితాలు ఉంటే కనుక దేవుడు అంటున్నాడు ఈ పరలోక ప్రార్థనతోనే ఈ రోజు కన్నా దాన్ని ధ్యానించి నీ జీవితంని ప్రత్యేకపరచుకొని ఆ పరిశుద్ధతమైన దేవుణ్ణి, అపవిత్రమైన పెదాలు కలిగి వాడిని అని యెషయా అన్నాడా? మనం ఎప్పుడన్నా అన్నావా? అపవిత్రమైన వాళ్ళ మధ్యలోనే ఉన్నా ప్రభా, దేవుని అడగా నీ అగ్నితో నన్ను కాల్చు, నా పెదాలని కాల్చు. ఎప్పుడైతే నీ పెదాలు కాల్చబడతాయో అప్పుడు దేవుడు నీకు ఆ పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. ఆ పెదాలు కాలాలి ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధ అగ్నితో. ఆయన గురించి ఏం చెప్తున్నారు బైబిల్లో? ఆయన ఏమగ్ని అంట? గ్రహించు అగ్ని. అది ఒక్కసారి నిన్ను తాకిందనుకో నీలో ఉన్న కల్మషం మొత్తము తీసివేస్తుంది, ఆ పరిశుద్ధతగా నిలబెడుతుంది ఆయన సన్నిధి. దెన్ యూ విల్ బి యాక్సెప్టబుల్ ఇన్ గాడ్ సైడ్. అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు అంగీకారంగా నువ్వు జీవించడం. అప్పుడు నువ్వు ఏ ప్రార్థన చేసిన దేవుడు అవును ఆమె అంటాడు. పరిశుద్ధత మనము పోగొట్టుకొని, ఆ పోగొట్టుకున్న మనం ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి దేవా ఒప్పుకోవాలి యథార్థంగా. ఏంటి అంటే పరిశుద్ధంగా నేను జీవించలేకపోతున్నాను, నీ బిడ్డనయ్యున్నాను, రక్తంలో కడగబడ్డాను, కానీ నేను పరిశుద్ధతని కలిగి జీవించలేకపోతున్నాను. దయతో క్షమించిన నాలో ఉన్న బలహీనతలన్నీ తొలగించు ప్రభా, నీ శక్తితో నింపు ప్రభా, నీ అగ్నితో నన్ను కాల్చు, ఆ పరిశుద్ధత నాకు అనుగ్రహించు అని దేవుని అడిగితే కనుక దేవుడు తప్పకుండా ఆ పరిశుద్ధతని అనుగ్రహిస్తాడు. రెండోదిగా మనం చూసినట్లయితే కాన్సెప్ట్ నీ రాజ్యము వచ్చును గాక. ఫస్ట్ ఏమన్నాడు? నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నాడు. సెకండ్ నీ రాజ్యము వచ్చును గాక. ఈరోజు మనము ఆరాధనలోకి వెళ్తున్నప్పుడు మన ప్రాణాత్మ శరీరాల్ని మూడుని ఆయనకి సమర్పించేవారు ఉంటాం. ఎందుకంటే ఆయన రాజ్యం ఎప్పుడన్నా వస్తుంది, వాక్యం వింటున్నప్పుడు రావచ్చు, ప్రార్థన చేస్తున్నప్పుడు రావచ్చు. కాబట్టి ప్రార్థన చేస్తున్న నువ్వు నీ ప్రాణాత్మ శరీరాలు ఫుల్ సరెండర్లో ఆయనకు ఉన్నాయా? ఈరోజు ఎట్లుందంటే మన బాడీ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయాలి. ఎట్లా చేయాలో ప్రార్థన దేవుడు చెప్పాడు, మోకరించి ప్రార్థన చేయాలి. భక్తులందరూ ఏం చేస్తారు? మోకరించి ప్రార్థన చేస్తారా? కానీ మనం ఏం చేస్తాము? అలసడుకుంటే మోకరించకుండా గోడ కానుకొని లేకపోతే ఒక మెత్త పెట్టుకొని ఇట్లా ప్రార్థన చేస్తాం. అట్టి రీతిగా ప్రార్థన చేస్తే వ్యక్తిగా నువ్వు ఉంటే ఆయన రాజ్యం వచ్చిందనుకో నువ్వు ప్రార్థనలోనే ఉంటావు, ఆయన రాజ్యము వెళ్ళిపోతుంది వచ్చి. అందుకనే ఆయన రాజ్యం వస్తున్నప్పుడు అంట మనం ఎట్లుండాలంటే మన ప్రాణాత్మ శరీరాల మొత్తము ఆయన స్వాధీనంలో ఉండాలంట. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నీ ప్రాణాత్మ శరీరాలు మూడు ఆయన సన్నిధిలో కుమ్మరించేలో. మన తలంపులు ఎక్కడ ఉంటాయి?
ప్రార్థన ఇక్కడ చేస్తుంది. దేవుడు ఎట్లెట్టాడు ప్రార్థన? అపవాది అయిన సాతాను నీ తలపుల మీద వాడు ఆడుకుంటాడు. నీ తలపులు జాగ్రత్త. ఎక్కడో ఇంగ్లీష్లో ఒక కొటేషన్ చదివినాడు, మైండ్ యువర్ థాట్స్ వెన్ యువర్ అలోన్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలో జాగ్రత్త. ఎందుకంటే మనుషులు ఉన్నప్పుడు ఆలోచనలు విధానం మారుతుంది, ఒక్కడే ఉన్నప్పుడు అపవాది ఆలోచనలు కలుగజేస్తుంది. అందుకని అపవాది ఆలోచనలు కలుగజేయకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు మన దేహము, మన ప్రార్థనాత్మక శరీరాలు మొత్తము ఆయన స్వాధీనంలో ఇచ్చేసానని. యూ షుడ్ టోటల్లీ సరెండర్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ప్రేయర్. 10 నిమిషాలు ప్రార్థన చేయి పర్వాలే, లేకపోతే 10 గంటలు ప్రార్థన చేయి పర్వాలే, నీ ఓపికను బట్టి. కానీ చేస్తున్న ప్రార్థనాత్మక శరీరాలు ఆయనకి సమర్పించి చేస్తున్నాం. ఒకవేళ నువ్వు సమర్పణ నీకు లేకపోతే, నా ప్రాణం ఉందండి ఆత్మ లేదండి, శరీరం లొంగుతలేదండి అని అనుకో, ప్రార్థన అంగీకారమైనది కాదు. కాబట్టి ఆయన రాజ్యం వచ్చేటప్పుడు అంట, నీ రాజ్యం వచ్చును కాక అని ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు మనము ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అందరు చదువుతాం కదా, పరలోకమందు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, రాజ్యము వచ్చును గాక అని పలుకుతున్నా నువ్వు దేవతను ఒక ప్రమాణం చేసుకోవాలి. ఏంటి అంటే, ప్రభా నా ప్రాణాత్మ శరీరాలు నేను నీకు అప్పగిస్తున్నాను. నేను ప్రార్థనకి మోకరిస్తున్నప్పుడు యూ టేక్ కంట్రోల్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ లార్డ్. నా ప్రాణాత్మ శరీరాన్ని నీ స్వాధీనంలో నువ్వు ఉంచుకో. అప్పుడు దేవుడు నిన్ను ఆయన స్వాధీనంలో తీసుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరిస్తాడు, ప్రార్థన ఏంటో నేర్పిస్తాడు, ఏ ప్రార్థన చేయాలో నీకు తెలియజేస్తాడు. ఈరోజు మనం చాలాసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రాణాత్మ శరీరాలు మన స్వాధీనంలో ఉండవు, ఈ లోకాధికారి స్వాధీనంలో ఉంటాయి. ప్రార్థన పొంగినప్పుడు ఏదో గుర్తొస్తుంది, ప్రార్థన పొంగినప్పుడే కళ్ళెప్పి చూస్తాం ఏం మెసేజ్ వచ్చిందా అని. ప్రార్థన చేస్తున్నప్పుడే ఏవో తలప్పులు కలిగి ఉంటాం. ఈ తలప్పులన్నీ దేవుని స్వాధీనంలో ఉంటే కనుక దేవుడు పరలోక ప్రార్థన నీకు నేర్పిస్తాడు. కాబట్టి నీ ప్రాణాత్మ శరీరాలు ఆయనకి సమర్పించుకునేదిగా నువ్వు ఉండాలి. ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు వర్షిప్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ యువర్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్ టు ద ఫాదర్. తండ్రికి అప్పగించాలంటే నువ్వు ఎవరి నామాన్ని ప్రార్థన చేస్తున్నావో చెప్పాలా? మనం ఎవరి నామాన్ని ప్రార్థన చేస్తామండి? యేసు నామంలో ప్రార్థన చేస్తాం. ఈ ప్రాణాత్మ శరీరాలు యేసయ్యకి అప్పగిస్తావా? ఎవరికి అప్పగించమని చెప్తున్నాడు తెలుసా? తండ్రికి అప్పగించాలి. అందుకనే మన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. కాబట్టి యేసు నామంలో ప్రార్థన చేస్తున్న నువ్వు నీ ప్రాణాత్మ శరీరాన్ని తండ్రికి అప్పగించేవాడుగా నువ్వు ఉన్నావు. తండ్రికి ఎట్లా అప్పగించాలి అంటే యేసు ప్రభు వారు వచ్చారు కదా, అడ్డుగోడగా ఉన్న మన పాపాలని ఆయన కొట్టివేసి తండ్రితోని సమాధానపరిచాడు. ఆయన తండ్రితోని సమాధానపరిచినప్పుడు ప్రార్థన చేస్తున్న నువ్వు నీ ప్రాణాత్మ శరీరాలను తండ్రికి అప్పగించి యేసునామంలో ప్రార్థన చేసే వ్యక్తిగానే ఉన్నావు. యూ షుడ్ సరెండర్ ఇట్ టు ద ఫాదర్. ఎందుకంటే ఆయన సృష్టికర్త, అయిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు, మట్టి నుంచి నిన్ను తీసాడు. తల్లి గర్భంలో రూపింపబడకుండా నువ్వు ఎవరో నాకు తెలుసు. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అంట మనం చాలాసార్లు మన స్వాధీనంలో మనం ఉంటాం. దేవా నిన్ను నా స్వాధీనంలో తీసుకో అంటాము, నోటితో అంటాం, కానీ మనము మన స్వాధీనంలోనే, ఈ లోకపు స్వాధీనంలోనే, మనకుంటున్న తలంపుల్లోనే ఉండిపోతూ ఉంటాం. అటు రీతిగా కాక తండ్రికి అప్పగించేసాను. ఎందుకంటే నువ్వు మట్టి నుంచి తీయబడ్డు, మళ్ళీ ఒకరోజు మట్టికి చేరుకుంటున్న నువ్వు జీవాత్మను పెట్టిన దేవుడు నీలో ఈరోజు రక్షణను యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించాడు కదా. అనుగ్రహించిన దేవుడు ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాడు, నా బిడ్డలో నా సొత్తు అని పిలిచినాడు కదా. ఆ పిలిచిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డ నీ ప్రాణాత్మ శరీరాన్ని తండ్రికి అప్పగించు, అప్పుడు నేను నా ఆత్మని నేను మీపై కుమ్మరిస్తాను. అప్పుడు నువ్వు ఆత్మతో కలిసి ప్రార్థన చేయడం ఏంటో నువ్వు నేర్చుకుంటావు. నువ్వు ఎప్పటి వరకు అయితే నీ ప్రాణాత్మ శరీరాన్ని నువ్వు తండ్రికి అప్పగించవో ఆయన ఆత్మ నీ మీద కుమ్మరిప్పబడవు. ఆత్మలో నువ్వు ప్రార్థన చేయలేవు, ఆత్మతో కలిసి నువ్వు ప్రార్థనతో ఏకీభవించదు. అందుకనే వీ హ్యావ్ టు సరెండర్ అవర్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ టు ఫాదర్. ఆయనకు అప్పగించేసాం. పాట పాడుతుంటాం, తండ్రి దేవా తండ్రి దేవా. మరి తండ్రికి ఏం అప్పగించాం? తండ్రి అయితే నిన్ను నన్ను రక్షించుకోవడానికి తన కుమార్తెని మన కొరకు అప్పగించాడే. ఈరోజు నీ ప్రాణ ఆత్మ శరీరం దేవుడికి తండ్రికి ఎందుకు అప్పగించలేకపోతే ఈరోజు కన్నా అప్పగించు. నీ ప్రార్థన విధానంలో ఒక మార్పుకు నువ్వు చూడాలి అని ఆశపడుతుంటే కనుక ప్రార్థన చేయడానికి ప్రారంభం ముందు మోకరించి ప్రభా నా ప్రాణాత్మ శరీరాన్ని నేను తండ్రి చేతికి అప్పగిస్తున్నానని అప్పగించి తర్వాత ప్రార్థన ప్రారంభించు. ఆయన నామాన్ని పరిశుద్ధపరచు, ఆయన రాజ్యాన్ని నీతిని వెతికేవాడు.
లోకంలో అన్నీ వెతుకుతాం, ఏవేవో పొందుకోవాలనుకుంటున్నాం. అందుకని యేసుప్రభు వారు అన్నారు, మీరు ఉన్నప్పుడు ఏమంటే మొదట నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి, దాని తర్వాత సమస్తము నేను మీకు ఇస్తాను. దేవుడు ఇవ్వకుండా మాంతాడా? ఇస్తాడు. చెప్పిన వాడు తప్పకుండా ఇస్తాడు. కానీ నువ్వేం చేయాలంటే నువ్వు విధానం నేర్చుకో. అందుకనే ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రికి అప్పగించాల్సింది తండ్రికి అప్పగించి ఆత్మతోని యేసుప్రభు వారు మన కొరకు ఇచ్చిన పరిశుద్ధాత్మని పొందుకొని ప్రార్థనలో గడిపేవారు ఉన్నారు. నేను చాలాసార్లు ఈ థియాలజీ బైబిల్ కోర్స్లో కొద్దిగా లోతుగా సబ్జెక్ట్ ఆలోచిస్తుంటే, ఒక వ్యక్తి ఎందుకు అన్ని రోజులు ఏమి ఆహారం లేకుండా తిని ప్రార్థన చేయగలుగుతాడు అంటే కనుక ఇట్ ఈస్ ఓన్లీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. కేవలం వాక్యము చేత, దేవుని ఆత్మ చేత మాత్రమే వాడు జీవించగలరు. ఎవరన్నా కానీ ఈరోజు వాక్యము లేక, ఆత్మ సహాయం లేక మనము చచ్చిన స్థితిలోనే ఉన్నాం. ఎన్ని ప్రార్థనలు చేస్తాం, ప్రార్థనలకి జవాబు రాదు. మన జీవితాలు అంతే, ఎప్పటికంతే మార్పు అనేది ఉండదు మనం. అందుకని ఈరోజు కన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రాణాత్మ శరీరాన్ని తండ్రికి అప్పగించి యేసయ్య దగ్గరకు వచ్చిన నువ్వు రక్షణని అనుగ్రహించిన దేవుడిని అడగాల, ప్రభా నీ సన్నిధిలో నేను మోకరించి నీ ఆత్మ నాపై కుమ్మరించినని ప్రార్థనలు నేను కలిసి చేస్తాను, ఏకీభవిస్తాను పరిశుద్ధాత్మతో అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నేను కాన్సన్ట్రేట్ చేస్తూ ఆయన కొరకు నేను ప్రత్యేకపరుస్తాను. క్రైస్తవులందరూ ఒక ప్రార్థన చేస్తారు, కానీ ఆ క్రైస్తవుల్లో ప్రత్యేకమైన ప్రార్థన మీద అయి ఉండాలని దేవుడు. క్రైస్తవులందరూ మంచి ప్రార్థన చేస్తారు, చర్చిలో ఎవరిని లేచి ప్రార్థన చేయండి బ్రదర్ సిస్టర్ అంటే అందరూ చేస్తారు ప్రార్థన, కానీ ఆ ప్రత్యేకత ఏది? నీ ప్రార్థన చేస్తున్న ప్రార్థనలో ఆత్మ ఏది? చేస్తున్న ప్రార్థనలో వాక్యం ఎక్కడున్నది? చేస్తున్న ప్రార్థనలో నీ సమర్పణ ఏది? అది ఎప్పుడన్నా ఆలోచించవా? ఆలోచించు. ఇవన్నీ లేకుండానే ప్రార్థన చేస్తున్నామే, మనం మోసపరుచుకుంటాం. ఈరోజు కన్నా కనువిప్పు కానీ ఆ విధానము దేవుడు నేర్పించేది నేర్చుకొని, ప్రభు నన్ను ప్రత్యేకమైన బిడ్డగా, ప్రత్యేకమైన ప్రార్థన చేసేవాడిగా నీ ఆత్మతోని నన్ను నీకు ప్రభు, నీ ఆత్మతోని నేను ప్రార్థన చేయాలి, ఆత్మశక్తిని నేను పొందుకోవాలి, ఈ పరిశుద్ధతను కలిగి నేను జీవించాలి ప్రభు, నీ చిత్తంలో నేను నిలిచి ఉండాలి అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా నీకు ఆ ప్రార్థన నేర్పిస్తారు. అర్థం. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే అదే ప్రార్థనలో అనుదిన ఆహారము మాకు దయచేయండి. ప్రతిదినం అందరం 3 పూటలు తింటున్నారు కదా, 3 పూటలు తింటున్నారా అండి? పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, 1 గంటలకి లంచ్, 8:30కి డిన్నర్. మరి దేవుడు అనుదిన ఆహారం మనకి ఇస్తా అన్నప్పుడు ఎప్పుడు తింటున్నావు? అది అనుదిన ఆహారము దయచేయని అడుగుతున్నావు, ఆయన దయచేస్తున్నాడు. అది దాని చేత నువ్వు పోషింపబడుతున్నావా? ఆత్మలో జీవించగలుగుతున్నావా? లేకపోతే చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నావు? యూ హ్యావ్ టు బి ఫెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చేత నీ ఆత్మ పోషింపబడాలా, వర్ధిల్లాలా. వాక్యం చేత పోషింపబడాలా, ఆయన కృప అనుగ్రహిస్తున్నప్పుడు ఆత్మ చేత వర్ధిల్లా ఆయన కొరకు. ఈరోజు ఇదే మన జీవితంలో లేదు. దేవా నీ కృపలో నన్ను భద్రపరచు అంటున్నాం, ఆయన భద్రపరుస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన భద్రపరుస్తున్నాడు. కానీ ఏది మార్పు నేను? ఆయన కొరకు ఎక్కడ వర్ధిల్లుతున్నావు? ఆయన కొరకు ఎక్కడ ఫలిస్తున్నావు? ఆయన కొరకు ఎక్కడ మార్పు అనేది నీళ్ళు ఎక్కడ ఉన్నది? అవి లేవు కదా. అవి లేకుండానే నీ భక్తి నిన్ను మోసం చేసిస్తుంది. నీ భక్తి నిన్ను మోసం చేయలేకుండా దేవుని ఆత్మ సహాయం నువ్వు పొందుకొని ప్రార్థన చేసేవాడు ఉండాలి. ప్రతిదినము ఆయన అనుగ్రహించే ఆహారం మనము పూజించేవారు ఉండాలి. ప్రతిదినము కడుపుకు ఆకలిస్తున్నప్పుడు వెంటనే ఏం చేస్తాము? టిఫిన్ సెంటరో టిఫిన్ బాక్స్ ఏదో చూస్తాం తెచ్చుకున్నది, ఎందుకంటే ఆకలిస్తుంది కాబట్టి తినాలని. అట్లనే నీకు ఒకటి గ్రహింపు ఉండాలి. ఏంటి తెలుసా? నీ ఆత్మ, నీలో ఉన్న దేవుడు పెట్టిన ఆత్మ ఆకలితోని దేవుని వాక్యం చేత పోషింపబడలేక అల్మటిస్తుందంట, లోపల ఏడుస్తుందంట. ఎందుకంటే నీలో వాక్యం లేదు. ఆ వాక్యం చేత, అనుదిన వాక్యము చేత నువ్వు పోషింపబడతాను. మూడు బారిపోయిన జీవితాలు, రాత్రి హృదయాలు, ఆ ఆత్మ దేవుడు పెట్టింది వాక్యము లేకుండా పోషింపబడలేక లోపల తల్లదిల్లిపోతుంటే ఈరోజు నీకు కొద్ది కూడా గ్రహింపు అనేది లేదే. ఇంకా ఎన్ని రోజులు నన్ను ఎండగడుతూ? అందుకనే బైబిల్ చెప్తున్నా, ఆత్మనే ఆత్మ అది ఆరిపోయిందంటే ఒక్కడికి ఎవరేం చేయలేరు.
నీ భక్తి నిన్ను మోసం చేస్తుంది, నువ్వే నీ అంతటా నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. అందుకని కొద్దిగా జాగ్రత్త శ్రద్ధ వహించి ప్రభా అనుదిన ఆహారం నాకు కలిసి దేవుడి దగ్గరకు వెళ్ళి వాక్యం అనుదిన ఆహారము మనం పొందుకున్నాక సప్లికేషన్ ఈజ్ వెన్ వి ఎక్స్ప్రెస్ అవర్ ఇమీడియట్ నీడ్స్ టు గాడ్. దేవుడు అనుదినము ఆహారము మనకి ఇస్తున్నప్పుడు ఆ ఆహారం నువ్వు తింటున్నప్పుడు పొందుకుంటున్నప్పుడు దేవుని దగ్గర నుంచి నీ ప్రతి ఒక్క అవసరత ఏదైతే ఉన్నదో ఆ అనుదిన ఆహారమే తీరుస్తుంది. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాం, ప్రభా ఈ అవసరతలో ఉన్నాయా సహాయం చేయలేనా, ఎవరినన్నా ప్రేరేపించు ప్రభా, వాళ్ళ దగ్గర నుంచి సహాయం అందించు ప్రభా అంత ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు అట్లా చెప్తలేదు. దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు అనుదిన ఆహారం నువ్వు పొందుకుంటే, ఏ ఆహారం అయితే నువ్వు ఆ దినంకి పొందుకుంటావో అదే ఆహారము నీ అదే రోజుకి కావాల్సిన అవసరతలన్నీ తీర్చేదై. అందుకనే శిష్యులు అంటారు అనుదిన ఆహారము నీ అవసరతలు ఏంటో దేవుడికి తెలుసు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ లేమిలో నువ్వు ఉన్నావో దేవుడికి తెలుసు. నువ్వు దేవుడిని వెళ్ళి దేవా నాకు ఇది లేదు అని అడగక్కర్లేదు. నువ్వు దేవుడి దగ్గర నుంచి ప్రతిదినం అనుదిన ఆహారం నువ్వు పొందుకుంటే ఆ ఆహారం చేతనే నువ్వు పోషింపబడు. నీ ప్రతి ఒక్క అవసరత అదే ఆహారము తీర్చేదై ఉంటుంది. అంత గొప్పది దేవుని యొక్క వాక్యం. నేడు ప్రతిదినము దేవుని దగ్గరకు వెళ్తున్నప్పుడు అనుదిన ఆహారము మనము పొందుకునే వారు ఉండాలి. మనం ఏవైతే కావాలో ఆయన ముందుగానే ఎరిగి ఉన్న దేవుడైనా. నా బిడ్డ నా సన్నిధికి వచ్చి మోకరించినప్పుడు నా బిడ్డ ఏ అవసరంలో ఉందో నాకు తెలియదా? ఆయనకు తెలుసు. కాబట్టి దేవుని దగ్గరకు వెళ్తున్నప్పుడు మేక్ షూర్ దట్ యూ హ్యావ్ యువర్ డైలీ బ్రెడ్. దేవుని యొక్క వాక్యము ప్రతిదినము నేను ఆయన దగ్గర నుంచి పొందుకుంటున్నాను. చాలా మంది బైబిల్ చదువుతారు. ఎట్లా చదువుతారు? పొద్దున్న లేగానే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కీర్తనలు చదివేటోళ్ళు కీర్తనలు, సామెతలు చదివేటోళ్ళు సామెతలు, కర్మగీతాలు చదివేటోళ్ళు కొంతమంది మహానుభావులు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఏదో ఒక ఆలోచన ఉంటుంది, ఏదో ఒకటి చదువుతాం. అట్లా కాదండి. దేవుని అడగా అనుదిన ఆహారము నేను నాకు తెలుసు అని అప్పుడు నువ్వు అడిగే వాక్యం చదివినప్పుడు ఆ రోజుకి నీకు తగిన వాక్యంతో దేవుడు నిన్ను పోషిస్తాడు. నీ ప్రతి ఒక్క అవసరతనే వాక్యము చేతనే ఆయన తీర్చేవాడై ఉన్నాడు అని దేవుడు తెలియజేస్తాడు. నాలుగోదిగా ఫర్గివ్ అవర్ సిన్స్. ఏమంటున్నాడు అది? మానదిన ఆహారము మాకు దయచేయము. దాని తర్వాత క్షమాపణ చెప్తున్నాడు. క్షమాపణ చెప్తున్న దేవుడు వీడు ఇంటర్సెషన్ అని మాట్లాడుతున్నాడు. ఇంటర్సెషన్ అంటే ఏంటి? యూ హ్యావ్ టు ఇంటర్సీడ్. ఈరోజు దేవుని దగ్గరకు వస్తున్నాను, ప్రభా నా పాపాన్ని క్షమించాలని ప్రార్థన చేసుకుంటున్నావే. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినా నువ్వు నీ పాపాలు క్షమింపబడాలి అంటే మొట్టమొదటిగా నువ్వు క్షమాపణ పొందుకున్నవాడు, నువ్వు ఇతరులని క్షమించేవాడు ఉండాలి. నీలా క్షమాపణ లేకుండా ప్రభా నన్ను క్షమించాలంటే క్షమిస్తాడా? క్షమించాడు. కాబట్టి ఇంటర్సెషన్ అనేది దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మన నిమిత్తం మనం ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ ఇతరుల నిమిత్తము ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఇతరులను నువ్వు క్షమిస్తాను ప్రభువా అని నువ్వు ఒప్పుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ తిమ్మతిని నేను క్షమిస్తున్న ప్రభువా నేను మోకరించి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? బిడ్డ నేను కూడా నేను క్షమిస్తాను. నేను తిమ్మతిని క్షమించాను అని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా ఏదో కొంచెం మనస్పర్ధాలు వచ్చినాయి ప్రభా, అయినా నేను ఆ వ్యక్తితో మాట్లాడాను ప్రభా, నాకు అనవసరమైనతోని ఆయన సంగతి నాకెందుకు, కానీ నా సంగతి నీ సంగతి తెలుసుకున్నాము, ఆ పాపాలు క్షమించు అన్ను ప్రార్థన చేసుకున్నానుకో ఎవడో ఒకటి అక్కడ ఐ విల్ నాట్ ఫర్గివ్ యువర్ సిన్స్ మై సన్ అంటాడు. అందుకని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన మనం గ్రహించాల్సింది, గమనించాల్సిన విషయం ఏంటి అంటే క్షమాపణ పొందుకోవాల్సిన నువ్వు ఇతరులను క్షమించేవాడు. ప్రభా నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నానని దేవునికి చెప్పేవాడుగా ఉన్నావు. ఇతరుల గురించి ఇంటర్సీడ్, ఇతరుల గురించి విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నావా? అది మన ప్రార్థనలో ఉండదు. మనమే పాపలము, మనమే పాపం క్షమాపణ పొందుకునే ప్రార్థన మనం కలిగి ఉంటాం. కానీ ఇతరులను ఎప్పుడూ క్షమించే మనస్తత్వము మనలో ఏమాత్రం ఉండదు. అందుకని ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన మనము ఇతరుల పాపాలను క్షమించే వారికి మనం ఉంటేనే నువ్వు క్షమాపణ పొందుతావు. ఆ క్షమాపణ పొందుకుంటేనే దేవుడు ప్రార్థన అనేది అంగీకరించలేదు. నువ్వు క్షమింపబడిన వ్యక్తిగా నువ్వు ఉంటేనే గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్.
నువ్వే క్షమాపణ పొందుకోకుండా దేవుడిని నువ్వు క్షమించు అని అడిగి ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు ఏమాత్రమో వినడు. అందుకనే మనం ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. ప్రభా ఆ వ్యక్తితోనే చిన్న పేచీ అయింది ప్రభా, ఆ వ్యక్తిని నేను నీ సన్నిధిలో క్షమిస్తున్నాను. ఆ సన్నిధిలో ఆయన పేరు చెప్పో లేకపోతే ఆవిడ పేరు చెప్పో క్షమాపణ దేవుని దగ్గర పొందుకుంటే నువ్వేవైతే పాపాలు చేసావో ఆ పాపాలకి కూడా క్షమాపణ పొందుకుంటావు దేవుని దగ్గర. కాబట్టి చాలాసార్లు మనము ఇతరుల గురించి క్షమించేవారుగా మనం ఉండము, కానీ దేవుడిని మనము అడిగేవారు. ఇప్పుడు దేవుడు అదే పరలోక ప్రార్థనలో నేర్పిస్తున్నాడు. నువ్వు ఇంటర్సీడ్ దేవుడి సన్నిధిలో మోకరిస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బి ఫర్గివెన్. నువ్వు క్షమింపబడిన వ్యక్తిగా నువ్వు ఉంటేనే ప్రార్థన అంగీకరించబడుతుంది. ఆ క్షమాపణ నువ్వు పొందుకోకుండా ప్రార్థన చేస్తే కనుక దేవుడిని ప్రార్థనని ఏమాత్రమో ఆలకించను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇతరుల గురించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుడు మనకి ఒక మాదిరి నేర్పించాడు. సో క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైన క్రైస్తవ జీవితం. దేవుడు క్షమిస్తాడులేండి అని చెప్తా ఉంటారు చాలామంది గర్వంతో, అహంకారంతో. దేవుడు చూసుకుంటాడులేండి, దేవుడు చూసుకోవడం నిన్నే చూడమంటున్నాడు. నా విధానం ఇది, ఆ విధానంలో నువ్వు జీవిస్తున్నావు, నేను నువ్వు సరిదిద్దుతున్నావు దేవుడితో తెలియజేస్తావు. కాబట్టి మన జీవితము మనము దేవుని వాక్యం చేత మనం సరిదిద్దుతాం. క్షమాపణ పొందుకోవాలి. ఎప్పుడు ఒకసారి క్షమాపణ పొందుకుంటే సరిపోతుందా? ప్రతిదినము ప్రతిసారి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన ఆయనకు ఆలకించాలంటే, ఆ ప్రార్థనకి ప్రతిఫలం రావాలంటే నువ్వు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్న సమయంలో క్షమాపణ పొందుకునేవాడుగా ఉన్నావా అని నువ్వు ప్రశ్నించుకో, సరిదిద్దుకో. ఆ క్షమాపణ పొందుకొని ప్రార్థన చేస్తే కనుక నీ పాపాలు తప్పకుండా దేవుడు క్షమిస్తాను అని తెలియజేస్తున్నాడు. దాని తర్వాత ఐదవదిగా మనం ఏం చూసుకున్నామంటే, చదవండి. ఐదవది, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించుము. ఈరోజు మన జీవితాల్లో మనము ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న వారమై ఉన్నాం. ఇవన్నిటి నుంచి మనం తప్పించబడాలి అంటే మనం ఏం చేయాలి చెప్పాలి? శోధనలు, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్ళు, బాధలు, వేదనలు, ఇవన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం, దేవుని యొక్క సర్వాంగ కవచంని ధరించుకునే వారమై ఉన్నాం. ఏమన్నది అక్కడ? మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచంను ధరించుకొనడి. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సర్వాంగ కవచం దేవుడు ఇస్తున్నప్పుడు అది ధరించుకొని ఉన్నామను. ఆర్ యు వేరింగ్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్? నీ ప్రార్థన జీవితంలో ధరించుకొని ప్రార్థన చేస్తున్నావు. ధరించుకో. షోకేస్లో పెట్టినాం అక్కడ, బాబా పాడైపోతుంది, మాసిపోతుంది, అక్కడ నాకు అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాను బాబు. ఎందుకంటే నేను అపవాసంతోనే సన్నిధుల్ని వాడుతాను. కొద్దిసేపు అంట వాడు నన్ను బాధపడితే నేను నీ దగ్గరకు వస్తాను అంటే ఏంటంటే కాదండి. ప్రార్థన చేస్తున్నప్పుడు శోధన నుంచి, అపవాది చేత నుంచి మనం తప్పించబడాలి అంటే కనుక దేవుని యొక్క సర్వమైన కోసము ధరించుకుంటాం. మనం చాలాసార్లు అనుకుంటుంటామో, ప్రభా శోధనల నుంచి నన్ను తప్పించు మనం ప్రార్థన చేస్తుంటాం. అప్పుడు దేవుడు ఒకటే అంటాడు, నేను అనుగ్రహించే సర్వాంగ కోశం ఏది? విశ్వాసం అనేది రాలేదు, అవన్నీ లేవే నీలో, ఎట్లా తప్పిస్తాడని? తప్పించు. అందుకని యేసుప్రభు వారు కూడా అరణ్యంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు అపవాది అయిన సాతాను వచ్చి ఆయనను శోధించాడు. అప్పుడు యేసుప్రభు వారు సర్వాంగ కవచం వేసుకున్నారు. దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచం ఆయన ధరించుకొని ఉన్నాడు కాబట్టి వాడిని వాక్యం చేత ఎదిరించాడు. ఈరోజు నువ్వు నేను ఎదిరించలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? ఆ దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచం మనలో లేదు, మనం ధరించుకోవాలి. దేవుడి వాక్యం లేదు, వాక్యంలో విశ్వాసం లేదు, పరిశుద్ధాత్మ శక్తి లేదు, బలహీనమై అట్లనే ప్రార్థన చేస్తున్నాము. వాడు మనం శోధకుడు శోధిస్తూనే శోధనలో వాడు మనం ఇస్తున్నాం. ఆ శోధనలో జయించే వారిగా మనం ఉండాలి.
అందుకని బైబిల్ చెప్తున్నది, శోధనలు జయించేవాడు ధన్యుడు. ఈరోజు నువ్వు శోధనలు జయించలేని వాడుగా నువ్వు ఉంటుంటే కనుక నువ్వు అన్యుల్లాగా ఒకరిని అయిపోయావు. లేదా శోధనలు జయించాలంటే దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచం నువ్వు ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం నువ్వు ప్రతినిత్యము కలిగి ఉంటావు. అది నువ్వు వేసుకున్నప్పుడే అపవాది యొక్క తంత్రాల నుంచి నువ్వు వాడి చేతుల్లో చిక్కుకోకుండా నువ్వు కాపాడబడతావు. దేవుడు వచ్చి కాపాడు. దేవుడు వాక్యమే నీలో ఉంటే ఆ వాక్యం నేను కాపాడు. ఆ వాక్యము మనం కలిగి జీవిస్తేనే, ఆ వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉంటేనే మన ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు. చాలా మంది చెప్తూ ఉంటారు, నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఇచ్చాడు, నువ్వు ఎట్లన్నా ఉండు, ఒక్కసారి ఎసయ్యాన్ని వీళ్ళు వింటాడు వినడం కాదు. కానీ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ ఆత్మీయ స్థితి ఎట్లున్నది? వస్తుంది నిజంగా దేవుడికి సన్నిహితంగా జీవిస్తూ, ఆత్మని కలిగి జీవిస్తూ, దేవుడి యొక్క శక్తిని పొందుకొని, దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకొని, అపవాది చేస్తున్న ప్రతి ఒక్క తంత్రాల నుంచి విడుదల పొందుకుంటూ, శోధకుడు శోధిస్తున్నప్పుడు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థనలో గడిపే వ్యక్తిగానే ఉన్నావు. అందుకని శిష్యులతో అంటాడు, ఏమంటాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయండి. మన పత్రికలో వచ్చినప్పుడు భక్తులు తెలియజేస్తుంటాడు, మీరు ఎడతెగక ప్రార్థన చేయమంటారు. ఏది ప్రార్థన జీవితం? విశ్వాసం లేదు, వాక్యం లేదు, వాక్య ధ్యానం లేదు, వాక్య సంబంధమైన ప్రార్థన లేదు. శోధకుడిని నువ్వు జయించను. ఈరోజు నువ్వు వాడిని జయించాలంటే ఈరోజు కన్నా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా వాళ్ళ ఒక ప్రార్థన శిష్యునికి నేర్పించినట్టు నాకు కూడా ప్రార్థన నేర్పించు. ఎట్టి రీతిగా ప్రార్థన చేయాలో నాకు నేర్పించు. అట్టి రీతిగా నేను ప్రార్థన చేస్తాను. నా ప్రారంభ శరీరాన్ని నేను నీకు అప్పగిస్తాను, తండ్రికి అప్పగిస్తాను. నీ స్వాధీనంలో తీసుకొని నీ ఆత్మతో నన్ను నీకు ఆత్మతో కలిసి ప్రార్థన చేస్తాను. ఆత్మతో కలిసి నేను ఆరాధిస్తాను. పౌలు అంటూ ఉంటాడు కదా, ఐ విల్ ప్రే ఇన్ ద స్పిరిట్ అండ్ ఐ విల్ ప్రే ఇన్ స్పిరిట్ అండ్ ప్రే ఇన్ సింగింగ్. ఆత్మతోనే ఆయన ప్రార్థన చేస్తారంటే ఆత్మతోనే ఆయన ఆరాధిస్తాం. మనం కూడా ఆత్మని కలిగి ఉంటాం. అట్టి ప్రార్థన జీవితం మనం కట్టుకోవాలి. కట్టేది దేవుని వాక్యం మాత్రమే. అందరినీ ప్రార్థన జీవితం కట్టలేడు. ఏ సంఘమో ఏ పాస్టరో ఎవరో ఒకరు నీకు బోధించి ఆయన బోధించగలుగుతాడు, అంతేగాని కట్టడము పరిశుద్ధాత్మ దేవుడి వద్దు సమర్పించుకోవడం నీ వద్దు. నువ్వు సమర్పించుకుంటే, వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యాన్ని ప్రేమిస్తే, వాక్యం మందు విశ్వసిస్తే, దేవుడు అనుగ్రహించే సర్గాంగ కవచం నువ్వు ధరించుకుంటే నువ్వు కట్టబడతావు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని జయించే శక్తిని, కృపని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇవన్నీ మనం జయించలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడికి ఇష్టానుసారమైన జీవితం మనము జీవించలేని వారు. యేసు ప్రభు వారు అంటారు, నేను ఈ లోకాన్ని జయించాను అంటారు. ఈరోజు ఆయన బిడ్డలుగా ఉంచుతాం, మనం కూడా జయించేవారుగా మనము వాక్యము చేత మన జీవితాన్ని సరిదిద్దుకొని, ప్రార్థన విధానము మార్చుకొని, ఆయన దృష్టికి అంగీకారమైన బిడ్డలుగా జీవిస్తూ, ఆ పరిశుద్ధతను కలిగి, సమర్పణతో, దేవుని యందు భయభక్తులతో, గౌరవపూర్వకంగా ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభా ఎవ్వరు లేరయ్యా, నువ్వు ఒక్కడిగా ఉన్నావు, నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు అప్పగించుకొని టోటల్ ఫుల్ సరెండర్ నీకు ఉంటేనే ఆ ప్రార్థనను చేయగలరు. వాటి కొరకు ఎటువంటి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనలో కొద్దిగా మార్పు కావాలని దేవుడు దేవన్న ప్రార్థన విధానంలో మార్చి, నీ ఆత్మతో నేను ప్రార్థన చేసే వ్యక్తిగానన్నా నీ ఆత్మతో నన్ను, నీ ఇతరులని ఎవరెవరి మీదైతే కోపతాపాలు ఇవి పెట్టుకున్నావో వాళ్ళందరి నిమిత్తము దేవుని సన్నిధిలో మోకరించి ఫస్ట్ క్షమాపణ చెప్పేసాను. వదిలేసే వాళ్ళని క్షమించాయి. ఎందుకంటే వాళ్ళు ఏదో అనుంటారు, పొరపాటుతోనో ఆవేశంతోనో ఏదో అనుంటారు. నేను అది నీ మనసులో పెట్టుకునేందుకు దేవుని ఆత్మ నీలో నుంచి పోగొట్టుకుంటాను. ఇతరుల మీద ద్వేషం ఉంటే దేవుని ఆత్మ నీలో ఉండదు. దేవుడు అంట ఆయన ఆత్మ నీలో గట్టి ఉన్నాడు. అది ఎట్లా పోగొట్టుకున్నాం తెలుసా? మనం పరిశుద్ధంగా జీవించలేక, ఇతరుల మీద కోపతాపాలు పెట్టుకొని, ఇతరులంటే ద్వేషాలు పెట్టుకొని, దేవుని ఆత్మని మనమే పారదలుకున్నాం బయటకు. మళ్ళీ దేవుని ఆత్మకి తిరిగి పొందుకోవాలంటే కనుక ఇతరులను క్షమించాలా, దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకున్నప్పుడే అప్పుడు నువ్వు సరైన ప్రార్థన చేయగలవు. సరైన ప్రార్థన దేవుడికి అనుగ్రహించగలదు. అప్పుడు ప్రార్థనలో ఆనందించగలరు. అసలు భక్తులు ఎందుకు గంటలు మోకరించి ప్రార్థన చేస్తాం? కొన్ని గంటలు, ఎప్పుడన్నా కొన్ని గంటలు మోకాలు ఉన్నావా? నిలువు మోకాలు వేసి ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగించేస్తాను. 1998 10వ క్లాస్ ఫెయిల్ అయ్యాను.
చదువు లేదు సంధ్య లేదు వీటికి అని చెప్పి చూసారు ఎక్కువ పోకెట్ చేష్టాలు ఎక్కువైపోయినాయి అని చెప్పి రౌడిజం ఎక్కువైపోయింది వీరికి అని చెప్పేసి ఇటు అటు చేసి వీరికి ఒక దారి చేద్దామని చెప్పి ఒక దారిలో పెట్టారు. ఇక్కడ నుంచి ఏదో ఒక బైబిల్ కాలేజ్ ఉంటే బైబిల్ కాలేజ్ చదవడానికి పంపించలేదు, కానీ అక్కడ మ్యూజిక్ టీం ఏదో డప్పో గిప్పో కొట్టుకుంటాడని చెప్పి అక్కడికి పంపించారు. అక్కడ పంపించడం ఎవరి దగ్గరికి పంపించారు తెలుసా? జ్యోతిరాజు దగ్గరికి పంపించారు. మన్నా చర్చ్ ఏలూరు. ఆయన దగ్గరికి పోతే నిలువు మోకాలు అంటే ఏందో నాకు 10వ క్లాస్ 98లో నేర్పించాడు ఆయన. నిలువు మోకాలు అంటే ఏంటో. రాత్రి 11 గంటలకి మోకాలిస్తే కనుక పొద్దున్న తెల్లవారుజామున 4:30 వరకు కూడా మోకాల్లో దించడానికి కూడా అది మోకాళ్ళ ప్రార్థన. అప్పుడే దేవుని శక్తితో నింపబడి, అప్పుడే ఆత్మని మీద కుమరింపబడుతుంది, అప్పుడే సరైన ప్రార్థన, దేవుని దృష్టికి అంగీకారమైన ప్రార్థన చేయగలదు. అన్ని గంటల్లో నువ్వు మోకాలు ఉండగలుగుతున్నావా? ఏది సమర్పణ? ఆయన పాట పాడుతూ ఉండేటాడు, ఎవరు మోకరించిన కళ్ళిపోయే ఉండేటాడు. ఒకటన్నాడు, తప్పుడు మోకరించు, దేవుని శక్తితో నింపుతాడు. నేను ప్రార్థన చేస్తాను గురించి మోకరించు అని చెప్పాడు. రాత్రి అంతా ప్రార్థనలో గడిపెట్టాడు. దగ్గర నేను ఆయన దగ్గర ఒక 3.5 months 6 months టైం డ్యూరేషన్. అది 3 months ఆయన టార్చర్ చూడలేక, మోకాళ్ళు ప్రార్థన అలవాటు చేసుకోలేక కాలేజ్ వదిలిపోయి ఆయనకు పెట్టకుండా ఆయన దగ్గర నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తిని. ఈరోజు మనకి చాలా కష్టం అనిపిస్తుంది ప్రార్థించాలి, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నాకు ఇష్టంగా ఉంటుంది. నువ్వు నా సన్నిధిలో మోకరించి నా కొరకు వేచి ఉంటే నా బిడ్డగా నిన్ను బట్టి నేను ఆనందించగలుగుతాను. కాబట్టి ఈరోజు కన్నా నీ ప్రార్థన జీవితాన్ని కట్టు, మోకరించాక సన్నిధి చెప్పు, దేవుడు ప్రభా ఈ సన్నిధిలో నేను మోకరిస్తాను, ఈ శక్తితో నన్ను 1 గంట సేపు నాకు కావాల్సిన శక్తిని నాకు అనుగ్రహించు. నేను సమర్పించుకొని నువ్వు ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు తప్పకుండా ప్రార్థన నేర్పిస్తాను, మోకాల అనుభవంలోనికి తీసుకెళ్తాను. అందుకనే భక్తులంతా అందరూ అంటూ ఉంటారు కదా, ఎక్కువ స్టీఫెన్ పాల్ గారు అంటూ ఉంటారు ఏమనంటే, నీ మోకాళ్ళు నల్లబడితే ముఖము తెల్లబడుతుంది. మనం ఎట్లున్నాము? తెల్ల ముఖం కావాలంటే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవాలి. మోకాళ్ళు నల్లబడద్దు, ముఖము తెల్లబడాలి. అంతే రీతిలో కదా క్రైస్తవ జీవితము మోకాళ్ళ మీద జీవితం. ముందు మోకాళ్ళు ఈరోజు నుంచి ప్రారంభించు ప్రభా, నీ శక్తితో. శిష్యులకు నేర్పించిన ప్రార్థన నేను మోకరిస్తున్నగా నాకు కూడా నేర్పించుకో. నిజమైన ఆరాధన, నిజమైన ఆత్మ నడిపింపు, నిజమైన ప్రార్థన, నిజమైన పరిశుద్ధాత్మ కుమరింపు, నీ సన్నిధి, నీ ప్రసన్నతని నేను మోకరించి ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు. నేను అవి అనుభవించాల ప్రభా. నన్ను మోకరించి నిన్ను సమర్పించుకొని ప్రార్థన చేస్తే కనుక దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తుంది, అనుభవంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు కన్నా మీ ప్రార్థన జీవితము విధానం మార్చుకోవాలని దేవుడు ఈరోజు మాట్లాడినాడు. కాబట్టి ఈరోజు నుంచి నేను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మేక్ షూర్ దట్ యూ రివర్ దిస్ నేమ్. ఆయన నామాన్ని గౌరవించే వాడు ఉంటాం. ఆయన రాజ్యం కొరకు సిద్ధపడిన వాడుగా ఉన్నావు అని నిన్ను ఆయన సన్నిధిలో హాజరుపరచుకో. ఏ క్షణమైనా ఏ నిమిషమైనా ఆయన రాకడ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఏమీ సాధించేది లేదు, ఏది సాధించినా అది నీకు రక్షణ లేదు. కాబట్టి నీ మోకాళ్ళ మీద నువ్వు ఉంటే, ఆ దేవుడి ఆత్మతో నువ్వు నింపబడితే, ఆ సావాసము అన్యూనమైన సావాసం నువ్వు కలిగి ఉన్నప్పుడే నువ్వు ఆయన రాజ్యంలో చేరబడే వ్యక్తిగా ఉండవు. వాళ్ళటువంటి కృప దేవుడు అందరికీ ఇవ్వాలని ప్రార్థన చేసుకుంటాం. మోకరించమని ప్రార్థన చేసుకుంటాం ప్రతి ఒక్కరు. ఇప్పటివరకు ఎన్నోసార్లు పరలోక ప్రార్థన మనం చదివి ఉన్నాం. దాని అర్థం ఏంటి, దాని భావం ఏంటి మనము గ్రహించలేని వారుగా ఉన్నాం. నేను దేవుడి ఈరోజు తెలియజేస్తూ వచ్చాను. పరలోక ప్రార్థనలో ఉన్న గొప్పతనం, ఆ పరలోక ప్రార్థనలో ఉన్న మర్మాలేం, అట్టి రీతిగా మనం కూడా ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాం. ప్రాణాత్మ శరీరాలు మోకరిస్తున్నప్పుడు ఆయన స్వాధీనంలో, మన తలంపులు ఆయన స్వాధీనంలో, మన సమస్తము ఆయన స్వాధీనంలో ఆయన అనుగ్రహించే క్షమాపణ మనం పొందుకొని ఇతరులను క్షమించేవారుగా, దేవుడి ప్రేమను కలిగి జీవించేవారుగా, నిజంగా మోకరించేవారుగా, ఆయన సహాయం కొరకు, ఆయన ఆత్మ కుమ్మరింపు కొరకు మనము ప్రార్థన చేసేవారుగా మనం సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో మోకరించినప్పుడల్లా దేవుని అడుగుదాం, ప్రభా నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ సన్నిధి నేను అనుభవించానయ్యా, నీ దృష్టికి నైనా అంగీకారమైన ప్రార్థననైనా నేను చేయాలయ్యా, అటువంటి ప్రార్థననైనా నాకు నేర్పించయ్యా, నీ సహాయం నాకు అనుగ్రహించు ప్రభా. నా భక్తి నన్ను మోసం చేయకుండా ప్రభా,
నన్ను ఒకసారి దర్శించయ్యా. నువ్వు సహాయం చేయకపోతే సహాయం చేసేవాడు ఎవరు ఈ లోకంలో లేరయ్యా. నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తాను, నీ వాక్యం అందు విశ్వసిస్తాను, నీ వాక్యం చేత నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను ప్రభు. కార్చిన రక్తం చేతనైనా నన్ను ఒకసారి నేను అక్కడ పవిత్రపరచు. నాలో నా పవిత్రతనంతా నన్ను తొలగించినాను. నీ పరిశుద్ధతను కలిగి జీవించే కృపను దయచి నువ్వు అనుగ్రహించేనైనా సర్వాంగ కౌశల్ని నేను ధరించుకోవాలి ప్రభు. అపవాది చేతి నుంచి నేను తప్పించబడాలి. గర్జించు సింహమలైనా ఎవరు ఎదుర్కొంటున్నామా అని నైనా వాడు తిరుగుతున్నాడయ్యా. ఇప్పుడు వరకునైనా నీ అపారమైన ప్రేమతోనైనా మీరు మమ్మల్ని కాపాడుతూ వస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని దయతో క్షమించండి. ప్రార్థన విధానం మీరు మాతో మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు. అట్టి రీతిగానైనా మేము ప్రార్థన చేసినైనా అపవాదిని జయించే శక్తినైనా మాకు దయచేయను. బిడ్డలు ప్రార్థన చేస్తున్నగానైనా పరిశుధాత్మ సన్నిధి బిడ్డలు తోడుగా ఉంచండి. మీరైనా బిడ్డలు మీ స్వాధీనంలో తీసుకోండి. మన ప్రాణ ఆత్మ శరీరాలను మొత్తం మీ కంట్రోల్లో మీరు ఉంచుకోండి ప్రభు. మీ సన్నిధిని అయినా బిడ్డలు అనుభవించే కృపను బిడ్డలకు దయచి మీరే బిడ్డలకి తోడుగా ఉండండి. మీ సహాయం అనుగ్రహించి రాత్రికాల వాళ్ళు నిద్రిస్తున్న కదైనా క్షేమకరమైన నిద్రనైనా బిడ్డలకి మీరు దయచేయండి. మంచి విశ్రాంతిని దయచేయండి. ఉదయకాలమే చేసి ప్రభావ మీ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధతతో వాళ్ళనైనా స్తుతించే ఆరాధించే అటువంటి సిద్ధపాటను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. బిడ్డ చుట్టూనైనా మీ దేవతలను కాపుదలించండి. మీ అగ్ని కంచెలు వేయండి ప్రభా. దుష్టుల నుంచి తప్పించండి. నేను పరిశుద్ధాత్మతోనైనా బిడ్డల్ని క్రీస్తుని బట్ట మీద స్థిరపరిచినాను. బిడ్డల జీవితం ద్వారా మీరే కనుక మహిమ ప్రభావాలు పొందుకుంటారమ్మా. క్షేమకరమైన రాత్రి కానీ బిడ్డలకు మీరు దయచేసి అదే కాలం వెళ్ళేసి ప్రభావ నీ ముఖ దర్శనము చేసుకొని ప్రభావ నీలో ఆనందించే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డలు మీ చేతులు కప్పనిస్తుంది. మీ చేతులైతే బిడ్డలు మీరు ఆశీర్వదించమని మీరు ఎక్కడ మీద భద్రపరిచి కాచి కాపాడుతున్నారు. సమస్త మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న బిడ్డలు మీ చేతులు కప్పనిస్తుంది. ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మేము యేసు రక్తమే ఇచ్చేయండి, శిలువ రక్తమే ఇచ్చి ప్రభు యేసు రక్తం సంపూర్ణం ఇచ్చి వారి అంతా కొట్టిన యేసయ్య పరిశుద్ధ నామం స్తుతి స్తోత్రం కలుగును గాక.